జనరల్‌గా అమ్మాయి గదండీ! అది గూడా ఆయనకు ఒక రకంగా మీరు భార్యనే, మీ ఇద్దరికి ఒక బాబు గూడా ఉన్నాడు. ఎవరో రౌడీ ఫోన్ జేసి ఏం మాట్లాడతాడు? అసలు మాది లీగల్ సిస్టంలో ఉంది కేసు. అవును. రౌడీలు ఎందుకు వస్తారండి? ఆ! ఇప్పుడు రౌడీల్లో అందరు తప్పుడోళ్ళు ఉంటారని నేను అన్ను. మేబీ వాళ్ళ వర్షన్ ఉండొచ్చు. బట్ ఏం అసలు ఆయన మాట్లాడుతున్నారు గొప్ప వాళ్ళు? వ్యక్తే అయి ఉండొచ్చు. నేను కూడా ఆయన చాలా మంచి పనులు చేశారని విన్నా. హ్మ్. అసలు ఎందుకు వస్తారు? ఇతను వెళ్ళి అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? అదే గదా! లేదు కదా. ఎయిదర్ మీ పేరెంట్స్ నవ్వచ్చు, ఆ. లేదా మీ రిలేటివ్స్‌తో కూర్చొని ఏదో ఒకటి సెటిల్ చేసుకోవచ్చు. అసలు ఎందుకండి ఇప్పుడు లీడర్ గారి ఇంట్లో మా పంచాయతీ జరిగింది. హ్మ్. నేను మాట్లాడాను. ఆయన స్టిల్ లో ఉన్నారో లేదో నాకు తెలియదండి. హ్మ్. ఆయన ఇంట్రడక్షన్ నాకు అలా చేసుకున్నారు. ఓకే. నేను సో అండ్ సో పార్టీకి చెందిన వాడిని అని. హ్మ్. ఆ వ్యక్తి ఏమంటారంటే వాళ్ళ ఫాదర్ చాలా అంబిషియస్ అంట. అందుకని ఆ బిజినెస్ కూడా ఇవ్వాలంట వాళ్ళ ఫాదర్కి. మన మండి బిజినెస్. ఆ! ఆ! నేను అంటాను అంబిషియస్ అయితే ఆయన అసలు అయినా ఏమండి మాదెంత బిజినెస్ అండి వాళ్ళు చేసే ముందు. అదే అక్కడ ₹1,00,00,000 నెలకు అంటున్నారు. వాళ్ళకి జరిగే దాని ముందు బిజినెస్ నెలకి ₹1,00,00,000 వాళ్ళని సిస్టంలో ఒక్కళ్ళు కూడా క్వశ్చన్ చేయలేకపోతున్నారు అంటే సిస్టమ్ మొత్తం వాళ్ళ ఆర్మీ అని అర్థం. హ్మ్. ఆ ఏరియాలో సిస్టమ్ అంతా వాళ్ళకి ఆర్మీగా వర్క్ చేస్తుంది. హ్మ్. హ్మ్. ఇంత ముందు అయితే చేసింది. హ్మ్. ఇప్పుడు నాకు చెప్తున్న వాళ్ళందరూ విత్ ప్రూఫ్స్ చెప్పారు కాబట్టి నేను నమ్మా. హ్మ్.